ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క జూన్ మాసంలో మనము వివాహంలో వివాహం అన్నటువంటి అంశం మీద మనము అనేకమైనటువంటి ఆత్మీయ సత్యాలు తెలుసుకుంటున్నాము. అందులో భాగంగా నేటి దినమునందు మనము వివాహములో మద్దతు మరియు ప్రోత్సాహము, సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇన్ మ్యారేజ్ అన్నటువంటి ఆ శీర్షిక మీద మనం వింటున్నామండి. వివాహములో ఈ యొక్క భార్య భర్తల మధ్య ఆ యొక్క సపోర్ట్, ఆ మద్దతు అవసరము. అంతేకాకుండా ఒకరినొకరు ఎంకరేజ్మెంట్ కూడా చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంటున్నది. ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా టు ఎంకరేజ్. ఆ పైన చూస్తే మీరు ఎంకరేజ్, ఎడిఫై అండ్ ఎంపవర్. ప్రాముఖ్యమైనటువంటిది ఎంకరేజ్మెంట్. ఆ ప్రోత్సాహం అనేటటువంటిది లేకపోతే కుటుంబంలో వారు ముందుకు కొనసాగలేరు. ఒకరి మధ్య ఒకరు ప్రోత్సహించుకోవటం అవసరము. ఇతరులు కూడా, తల్లిదండ్రులు, పెద్దలు కూడా ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉంటున్నది. కాబట్టి నేటి ధ్యానము కొరకు మనము ప్రసంగి 4వ అధ్యాయము 9, 10 వచనాలు చదువుకుందాం. ఎక్లీసియాస్టిస్ చాప్టర్ 4 వర్సెస్ 9 and 10. ముందు తెలుగులో చదువుకుందామండి. బైబిల్స్ ఉన్న ఎడల మీరు కూడా మీ యొక్క బైబిల్ను తెరిచి ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నాము. సరే అండి. ఇద్దరు కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనక ఒంటిగాడే యుండుట కంటే ఇద్దరు కూడి యుండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోడి వానిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వానిని లేవనెత్తువాడు లేకపోవును. ఇంగ్లీష్లో చూస్తే 2 are better than 1 because they have a good return for their work. If one falls down, his friend can help him up, but pity the man who falls and has no one to help him. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క వివాహములో, ఈ యొక్క వాక్యంలో మనం చదువుకున్నటువంటి దానిలో ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును. ఒక కొటేషన్ ఏమని ఉందంటే, ఒక గొప్ప భక్తుడు ఏమన్నాడు అంటే, వివాహం అంటే సరైన వ్యక్తిని కనుగొనటం మాత్రమే కాదు, ఇది సరైన భాగస్వామిగా ఉండటం గురించి కూడా. Marriage is not just about finding the right person, it's about being the right partner. కాబట్టి సరైనటువంటి దినాలలో మాకు గ్లోబల్ తెలుగు క్రిస్టియన్ మ్యాట్రిమనీ ద్వారా అనేక మంది తల్లిదండ్రులు నన్ను కాంటాక్ట్ చేస్తుంటారు. బ్రదర్, నన్ను చూడండి సూటబుల్ పార్ట్నర్ కొరకు అని చెప్పి చూడండి ఇక్కడ ఈ యొక్క మనం చదువుకున్నటువంటి ఈ యొక్క కొటేషన్లో, మ్యారేజ్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ఫైండింగ్ ద రైట్ పర్సన్. వివాహం అంటే సరైన వ్యక్తిని కనుగొనటం మాత్రం కాదు, ఇది సరైన స్వామిగా ఉండటం గురించి. ఇట్స్ అబౌట్ బీయింగ్ ద రైట్ పార్ట్నర్. ఎలాగా రైట్ పార్ట్నర్గా ఇద్దరి మధ్య ఎటువంటి సహకారము, మద్దతు ఉండాలి అన్నటువంటిది ఇక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి వాక్యంలో భాగస్వామ్యం యొక్క బలాన్ని మరియు మద్దతు ఎంత అవసరమో పార్ట్నర్షిప్లో, ఇట్ హైలైట్స్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ పార్ట్నర్షిప్ అండ్ ద నీడ్ ఫర్ సపోర్ట్. కాబట్టి దీంట్లో ప్రియులారా, మొట్టమొదటిగా ఏంటంటే భాగస్వామ్యం యొక్క విలువ, ద వాల్యూ ఆఫ్ పార్ట్నర్షిప్. ప్రియులారా, బిజినెస్ సర్కిల్లో కూడా మనం వింటుంటాం పార్ట్నర్షిప్స్. ఒక్కళ్ళే ఆ వెంచర్ లేకపోతే అది ఒక్కరే ఆ పని, ఆ బిజినెస్ అది చేయలేనప్పుడు దే టేక్ పార్ట్నర్షిప్స్. కాబట్టి ఇద్దరు కలిసి ప్రియులారా దాన్ని ఇద్దరు షేర్ హోల్డర్స్, షేరింగ్ నీడెడ్ థింగ్స్, ఫైనాన్షియల్ థింగ్స్. కాబట్టి రిసోర్సెస్ షేర్ చేసుకోవటం పార్ట్నర్షిప్.
కాబట్టి ఈ యొక్క వివాహంలో కూడా భాగస్వామ్యం యొక్క విలువ మరి ఇక్కడ ప్రసంగి 4:9లో ఈ యొక్క ఇద్దరి పార్ట్నర్షిప్ యొక్క సహవాసం యొక్క విలువను ఇక్కడ ధృవీకరిస్తుంది పిల్లలారా. ఇద్దరు కలిసి అప్పుడు నిజంగా ఎంత గొప్ప కార్యములు చేయవచ్చో. మరి ఇక్కడ చూస్తే మరి ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. 2 are better than 1. ఒంటిగాడై ఉండుట కంటే ఒక్కళ్ళుగా స్టిల్ సింగిల్ బ్యాచులర్ అని చెప్పి అంటుంటాము. ఒంటరిగాడై ఉండుట కంటే ఏంటండి ఇద్దరు కూడి ఉండుట మేలు. ఇద్దరు కలిసి ప్రియులారా. మరి ఆ చప్పట్లు రావాలి అంటే, శబ్దం కావాలంటే యూ నీడ్ బోత్ హ్యాండ్స్. ఇద్దరు కలిసి 2 చేతులతో అన్నప్పుడే మనకు ఆ శబ్దం వస్తుంది. అలాగనే కుటుంబం బాగా విజయోత్సాహంగా ముందుకు వెళ్ళాలి అంటే ఇద్దరి యొక్క సహాయ సహకారాలు ఎంతైనా అవసరం పిల్లలు. మా యొక్క జీవితంలో మరి వివాహం మరి 1990 అయింది. అప్పటి నుంచి కూడా మేమిద్దరం కూడా సహకరించుకోవటం అనేక రీతులుగా మరి ఉద్యోగ రీత్యా కూడా ఇద్దరము మరి సహకరించుకోవటం వలన ఆ దేవుని దయలను బట్టి మరి ప్రతి చోట కూడా మరి ఇద్దరం కూడా ఒకే ప్లేసులో దేవుడు మాకు అవకాశం ఇచ్చి ఉంటున్నాడు. 1990 నుంచి 2000 మరి దాదాపు 4 లేకపోతే ఆ సమయం వరకు కూడా తల్లుబాళ్ళు చేయటం అనేటటువంటి జరిగింది పిల్లల. ఇద్దరం సేమ్ క్యాంపస్‌లో అక్కడ ఉన్నాము. తర్వాత 2005లో చైనాకి వెళ్ళి అక్కడ 2005 నుంచి మరి 14 సంవత్సరం దాకా కూడా 2014 దాకా కూడా ఇద్దరం ఒకే మరి ఆ కంపెనీకి మరి ఇద్దరం పనిచేయటం అనేటువంటి జరిగింది ఇంటర్నేషనల్ స్కూల్‌లో. తర్వాత మరి హాంకాంగ్‌లో కూడా. ఈ రీతిగా ప్రియులారా ఇద్దరము కలిసి కాబట్టి ఒంటరిగా ఒక్కళ్ళే కాదు కానీ ఇద్దరికి స్తోమత ఉండి ఇద్దరికి అర్హతలు ఉన్నప్పుడు మరి ఈ యొక్క ప్రస్తుత బిజీ లేకపోతే కాంప్లెక్స్ వరల్డ్ ఎంతో మరి కాస్ట్లీ వరల్డ్ మరి ఇద్దరు కలిసి పనిచేసినప్పుడు ఇక్కడ ఒకరి కంటే ఇద్దరు మంచివారు. ఇది బైబిల్ చెప్తుంది ప్రియులారా. మనం చదువుకున్నట్టు దాని 2 are better than 1. మరి జంటలు వ్యక్తిగతంగా కంటే కూడా కలిసి ఎక్కువ సాధిస్తారు. పిల్లలారా ఇద్దరు కలిసి పిల్లలారా కపుల్స్ అచీవ్ మోర్ టుగెదర్ దాన్ ఇండివిజువల్లీ. ఏదో ఒక్కరు సంపాదించడం ఇట్స్ ఓకే. బట్ ఇద్దరు కలిసి ఇద్దరు సంపాదిస్తున్నప్పుడు లేకపోతే ఇద్దరు కూడా పనిచేస్తున్నప్పుడు ఆ కుటుంబానికి ఎంత మరి భద్రత లేకపోతే ఎంతగా కంఫర్ట్ లేకపోతే ఎంతగా ఆ కుటుంబ అవసరాలకు అన్నిటికీ కూడా సౌఖ్యంగా మరి సంతోషంగా మరి ఉండటం అనేటటువంటిది జరుగుతుంది ప్రియులారా. మా యొక్క కుటుంబ జీవితంలో మరి అనేక మరి పిల్లల యొక్క చదువుల విషయంలో కానివ్వండి, తర్వాత వారి యొక్క వివాహాల విషయంలో కానివ్వండి, ఇంకా మరి గృహము కట్టుకోనట్లు కానివ్వండి, ఆ ఇంటికి అవసరమైనటువంటి కొనటంలో అనేక విషయాల్లో అనేక ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు అనారోగ్యానికి గురవుతూ ఉంటాం. కాబట్టి ఇట్లాంటప్పుడు మరి ఫైనాన్షియల్‌గా కూడా ఫైనాన్షియల్ ఒక్కటే కాదు పిల్లారా. ఇద్దరు కలిసి అన్నప్పుడు మరి ఇద్దరు కలిసి ప్రార్థించుకోవటం, ఇద్దరు కలిసి గైడెన్స్, కౌన్సిల్, ఇద్దరు కలిసి మంచి నిర్ణయాలు తీసుకోవటం ఇవన్నీ కూడా పిల్లలు. కాబట్టి ఒంటిగాడ ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు అని చెప్పి మరి బైబిల్ కూడా ఇది ధృవీకరిస్తుంది పిల్లలు. ఇద్దరు కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును. ఏ గుడ్ రివార్డ్ ఫర్ దేర్ లేబర్. ఇద్దరి కష్టము చేత ప్రియులారా ఏదో ఒక్కళ్ళే కాదండి. కొన్ని గృహాలలో అయితే మరి ఆడవాళ్లే పని చేయటం ఉంటది. లేకపోతే కొన్ని గృహాల్లో మరి మగవాళ్లే లేకపోతే మరి ఇద్దరు బైబిల్ ఏం చెప్తుందంటే ఇద్దరు కష్టము చేత బోత్ నీడ్ టు వర్క్ హార్డ్ ఫర్ ద ఎర్నింగ్స్ ఫర్ ద లివింగ్. కాబట్టి జట్టు కృషి వివాహంలో ఫలవంతమైనటువంటి ఫలితాలకు దారితీస్తుంది ప్రియులారా. టీమ్ వర్క్ లీడ్స్ టు ఫ్రూట్ఫుల్ అవుట్కమ్స్ ఇన్ మ్యారేజ్. కాబట్టి మనము మరి ఇవి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. మద్దతు ఇచ్చే జీవిత భాగస్వామ్యులు వివిధ జీవిత అంశాలలో విజయాన్ని ప్రోత్సహిస్తారు ప్రియులారా. Supportive spouses encourage success in various life aspects.
ఎన్నిటికైనా ప్రియులారా ఇద్దరు కలిసి ఎంతో కొంత ఇద్దరు కలిసి మరి సంపాదిస్తున్నప్పుడు మా తల్లిదండ్రులు మేము చూసి ఉంటున్నాం. వారిద్దరు కలిసి మరి ఎంతో ప్రయాసపడటం, కష్టపడటం, ఇద్దరు కలిసి పని చేయటం. వారి యొక్క పనుల ఫలితంగానే మరి ఈ రీతిగా మరి వారి యొక్క బిడ్డలుగా మేము మరి ఇటువంటి అర్హతలలో మరి వారు ఏ రీతిగా మమ్మల్ని చదువుల్లో కానివ్వండి, తర్వాత పెళ్ళిళ్ళ విషయంలో కానివ్వండి, అనేక రీతిలుగా యూనివర్సిటీ విద్యల్లో కానివ్వండి, వీటన్నిటిలో కూడా వారి యొక్క సహాయ సహకారాలు ఎంతైనా ఉంటున్నాయి. కాబట్టి ఇది మనము గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటున్నది. మరి ఈరోజు నేటి అంశం ఏంటంటే సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్. మరి రెండవది మద్దతు అవసరము. ద నీడ్ ఫర్ సపోర్ట్. సపోర్ట్ ప్రియులారా. ఇక్కడ మరి 10వ వచనంలో చూస్తే ప్రసంగి 4:10లో కష్ట సమయాల్లో మద్దతు అవసరం అని చెప్పి మనకు తెలియజేస్తున్నది ప్రియులారా. మరి ఇక్కడ మనం చూసినట్లయితే 10వ వచనంలో వారు పడిపోయినను ఒకడు తన తోడి వానిని లేవనెత్తును. లిఫ్టింగ్ ఈచ్ అదర్ అప్. ఒకళ్ళు పడిపోయి కొన్ని సార్లు ప్రియులారా ఎప్పుడు ఎటువంటి పరిస్థితులతో మనకు తెలియదు ప్రియులారా. వీఆర్ లివింగ్ ఇన్ ఎ వెరీ డేంజరస్ వరల్డ్, ఇన్ ఎ వెరీ షేకీ వరల్డ్. అన్ని కూడా మారిపోతున్నాయి. మరి పాలసీస్, వీసా ఇష్యూస్, లేకపోతే మరి కంపెనీస్ కూడా ఆ ప్రస్తుత పరిస్థితులను బట్టి వాళ్ళు మరి అనేక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు పిల్లలు. కాబట్టి ఎప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు. మరి నేను చైనాలో ముందు నాకు జాబ్ వచ్చింది ఒక్కడికి. మరి తర్వాత మరి నా భార్యకు కూడా ఉద్యోగం వచ్చింది. ఒక సమయం వచ్చినప్పుడు 9, 10 సంవత్సరాలు మరి అక్కడ అంతా కూడా యొక్క బాగా లైబ్రరీ సెటప్ చేసి చక్కగా ఫంక్షనల్ లైబ్రరీ సెటప్ చేయటం నాది మరి లైబ్రరీ సైన్స్ కాబట్టి. కాబట్టి అక్కడ మరి ఆ రీతిగా సెటప్ చేసిన తర్వాత మరి వాళ్ళ కంపెనీ వారు ఏమన్నారంటే ఇంకా మరి మేము లోకల్‌గా ఉన్నటువంటి వారితోటి మేము కంటిన్యూ చేస్తాము. వి కెనాట్ రెన్యూ యువర్ జాబ్. నీ యొక్క ఉద్యోగాన్ని లేకపోతే కాంట్రాక్ట్‌ను చేయలేము ముందుకు. ఆ యొక్క రె నిజముగా ఆ యొక్క పరిస్థితుల్లో మరి మా యొక్క చిన్న బాబు మరి ఎంటర్ అయిపోయి మెడిసిన్‌కెళ్ళే సమయము. కాబట్టి ఆ రీతిగా అటువంటి పరిస్థితుల్లో పిల్లరా మరి ఇటువంటి షాకింగ్ న్యూస్ రావటం. మరి నిజంగా ఆ సమయంలో ఇద్దరం కూడా ఎంతో ప్రార్థించడం భార్యాభర్తలుగా ఎంతగా ప్రియులారా దేవుని సన్నిధిలో ప్రార్థించాం. తనకు మంచిగా ఒక పక్క నా భార్యకు మంచి జాబ్ ఉంది. ఆమెకి ఇంకా ప్రమోషన్ కూడా హెడ్ ఆఫ్ ద సైన్స్‌గా కూడా వారు ఇచ్చి ఉంటున్నారు. మరి ఇటు పక్క నాకైతే మరి ఇంకా ఇంకా నెక్స్ట్ ఇయర్ నీకు ఇంకా జాబ్ మేము ఇయ్యలేము. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఫారెన్‌లో పిల్లలు ఎక్కువగా మరి వెస్టర్నర్స్ వాళ్ళకనమాట అండి. ఎక్కువ అన్ని లైబ్రరీస్‌లో గూడా అమెరికా నుండి వచ్చినటువంటి వాళ్ళకే నేను ఫస్ట్ మరి ఆ సమయంలో ఇండియా నుండి వచ్చినటువంటి లైబ్రరీయన్ పిల్లలు. కాబట్టి అదంతా కూడా దేవుని యొక్క కృపను బట్టి. మరి ఇద్దరం కలిసి ప్రార్థించాం. ప్రభువా మమ్మల్ని ఇంకా మరి ఇది మీ యొక్క చిత్తమై ఉంటున్నది. మీకు ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు ఉంటున్నవి. ప్రియులారా ఏదైనా సెట్ బ్యాక్ వచ్చినప్పుడు మనం తెలుసుకోవాల్సింది దేవుని యొక్క బిడ్డలుగా దాంట్లో నుంచి కృంగినటువంటి స్థితిలో నుంచి దేవుడు మనల్ని ఇంకా హెచ్చింపబోతున్నాడు అన్నటువంటి ఇంకా బెటర్ జాబ్, బెటర్ ప్లేస్ అటువంటి ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు మరి మాకు అప్పుడు మరి హాంకాంగ్‌లో అక్కడ మరి ఇద్దరికి గూడా అవకాశం ఉంది అని చెప్పి. మేము ఒక క్రిస్టియన్‌ల స్కూల్‌లో పనిచేయాలని చెప్పి ఇంటర్నేషనల్ కరిక్యులమ్, ఐబీ కరిక్యులమ్‌లో కావాలి. ఇంకా మరి మంచి ఓపెన్‌గా ఉండేటటువంటి హాంకాంగ్ లాంటి ప్రదేశం కావాలి అని చెప్పి మేము ఇద్దరం గూడా ఎంతో ఆ సమయంలో ప్రార్థించి ఉంటున్నాము. దేవుడు మా యొక్క మొర ఆలకించి ప్రియులారా ఇంకా బెటర్ ప్లేస్‌కు మేము మరి అక్కడ ఉండేటటువంటిది ఎంతో చలి ప్రదేశము, ఎంతో మరి గాస్పెల్‌కి గూడా అంత ఓపెన్‌గా కానటువంటి ప్లేసు. కానీ ఇప్పుడు ఇంకా బెటర్ ప్లేస్‌కు ఇంకా ఎక్కువగా దేవుడిని మరి దేవుని పని చేయటానికి మరి మంచిగా ఎన్నో ఆధిక్యతలు, ఆశీర్వాదాలు అక్కడికన్నా రెట్టింపు మరి సాలరీలతో గూడా మరి అక్కడ ఎళ్ళిన వెంటనే హాంకాంగ్‌లో ఉన్నటువంటి వాళ్ళందరూ గూడా ఆశ్చర్యపోయారు. ఎట్లా వచ్చింది మీకిక్కడ? జస్ట్ ప్రియులారా మనం ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు మనకు జవాబిచ్చేటటువంటి దేవుడు ప్రియులారా. ఒకవేళ ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారైతే ముఖ్యంగా విదేశాలలో ఇట్స్ రియల్లీ వెరీ అన్‌సర్టెన్ ప్రియులారా.
అటువంటిది ఏం చేయాలంటే ఎక్కువగా ప్రార్థించాలి. తల్లిదండ్రులు ప్రార్థించాలి మీ బిడ్డల కోసం. మరి అలాగనే కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి వారు కూడా ఆ ఫ్యూచర్ కొరకు ఎంతగా ప్రార్థనే విజయం. త్రూ ప్రేయర్, పవర్ త్రూ విక్టరీ. కాబట్టి వారు పడిపోయినను ఒకడు తన తోడి వాడిని లేవనెత్తును. వారు పడిపోతే ఒకరు తన సహచరుడిని పైకి లేపుతారు పిల్లలు. ఇఫ్ దే ఫాల్ వన్ విల్ లిఫ్ట్ హిమ్ హిస్ కంపానియన్. కాబట్టి అందుకు పిల్లరా మనల్ని వివాహంలో లేకపోతే ఆ, ఆ దాంపత్య జీవితంలో వైవాహిక జీవితంలో భార్య భర్తలు ఇద్దరు కలిసి కొన్నిసార్లు ఆ యొక్క మరి సెట్ బ్యాక్స్ అనేటటువంటి వస్తుంటాయి. ఛాలెంజెస్ వస్తుంటాయి. లేకపోతే కొన్నిసార్లు అనారోగ్యానికి గురయ్యేటటువంటి పరిస్థితులు వస్తుంటాయి. నిజంగా అటువంటి సమయాల్లో ఎంతగా ప్రియులారా మద్దతు, సహకారం అవసరము. సవాళ్ళ సమయంలో మద్దతు, భాగస్వామ్యంలో ఆశను తిరిగి పొందటానికి సహాయపడుతుంది ప్రియులారా. కాబట్టి సపోర్ట్ డ్యూరింగ్ ఛాలెంజెస్ హెల్ప్స్ పార్ట్నర్స్ రీగెయిన్ హోప్. కాబట్టి ఆ రీతిగా దేవుడు మనకు సహాయం చేయనిది గాక. మరి ఒంటరితనం యొక్క పరిణామాలు ప్రియులారా, ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఐసోలేషన్. ఆ తర్వాత వచనంలో 10వ వచనంలో చూస్తే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును. ఎవరు కూడా తనను మరి సహాయం చేసేటటువంటి వాళ్ళు అంతగా ఉండకపోవచ్చు. కొన్నిసార్లు మరి బెడ్ రిడన్ లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లో వస్తాయో మనకు తెలియదు పిల్లల. ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును. వాని లేవనెత్తువాడు లేకపోవును. లేవనెత్తేటటువంటి వారు, పరామర్శించేటటువంటి వారు, వాళ్ళకు మరి భోజనం చేసి పెట్టేటటువంటి వాళ్ళు, లేకపోతే అనేక రీతులుగా ప్రియులారా ఆర్థికంగా కానివ్వండి. వీటన్నిటిలో ఒంటరితనము ప్రమాదాల గురించి ఇక్కడ మనకు తెలియజేస్తుంది ప్రియులారా. ఒంటరిగా ఉన్నటువంటి వారి గురించి ప్రియులారా. కాబట్టి ఇట్స్ బెటర్ 2 ఆర్ బెటర్ దాన్ 1. ఒక్కరికంటే ఇద్దరు ఎంత ఎంత శక్తి ఇద్దరు ప్రియులారా. కాబట్టి ప్రోత్సాహం వివాహంలో స్థితి స్థాపకతను పెంపొందిస్తుంది ప్రియులారా. ఎంకరేజ్మెంట్ ఫాస్టర్స్ రెసిలెన్స్ ఇన్ మ్యారేజ్ ప్రియులారా. మరి కాబట్టి దీనికి ఈ యొక్క ఇటువంటి మరి మద్దతు మరి ప్రోత్సాహానికి ఈ యొక్క సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్‌కు మరి కొన్ని బైబిల్ సూత్రాలు లేకపోతే మనం ఏం చేయాలి అన్నటువంటిది మనం కొన్నిగా బ్రీఫ్‌గా ఆలోచించినప్పుడు చురుకైనటువంటి ఆ యొక్క లిజనింగ్, యాక్టివ్ లిజనింగ్ ప్రియులారా. ఎంతగా మీ జీవిత భాగస్వామి ఆందోళనలు మరి భావాలను వినాల. ఇది ఏదో వేరే వాళ్ళు కాదు ప్రియులారా. అత్త మామలు కాదు ప్రియులారా. ఇంటర్ఫియర్ అవుతా ఉంటుంటారు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఏంటి మన యొక్క ప్రస్తుత కుటుంబ పరిస్థితిలో, ఈ స్థితిలో మరి ఇద్దరం మరి పని చేయవలసినటువంటి అవసరత ఉన్నట్లయితే యెస్. ఇఫ్ యూ ట్రై మనసు ఉంటే మార్గం ఉంటది. ఇఫ్ యూ ట్రై యూ నీడ్ టు ట్రై ప్రియులారా. కాబట్టి ఈ యొక్క ఉద్యోగాల విషయంలోనే మరి ఆ యొక్క మరి నేను ఎంతో మరి ఆ యొక్క ఫారెన్‌లో మరి ఆ యొక్క ఉద్యోగాల కోసం ఎన్నో చాలా కాంపిటీటివ్ వరల్డ్‌లో మనం ఉంటున్నాము. 100 స్కూల్స్‌కు మరి వాటికి అప్లై చేస్తే 10 మంది జస్ట్ రెస్పాండ్ అవుతారు. వి గాట్ యువర్ రెజ్యూమ్. కాబట్టి ఇంటర్వ్యూ చేయాలనుకోండి. మరి ఇంటర్వ్యూలో కూడా మళ్ళా ఫిల్టర్ ఉంటది. ఎవరో మరి ఇద్దరు ముగ్గురే మనల్ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తారు. కాబట్టి సక్సెస్ రేట్ అనేటటువంటిది మరి చాలా తక్కువగా ఉంటది. కాబట్టి ప్రియులారా అటువంటి కాంపిటీటివ్‌లో మనము ఎంతగా కెరియర్ పరంగా, ప్రొఫెషనల్‌గా ఎంతగా మనము మరి అప్‌డేట్ అవుతూ ఉండవలసినటువంటి అవసరం ఉంటున్నది. మరి ఎంతగా ఆ స్కిల్స్ ఆ యొక్క అవన్నీ కూడా చూస్తుంటారు పిల్లారా. స్కిల్స్ అనేటటువంటివి మరి ఆ యొక్క లేటెస్ట్ కోర్సెస్ చేయవలసినటువంటి ఉంటది. మరి నా యొక్క లింక్డ్ఇన్‌లో మీరు చూస్తే నేను ఎన్నెన్ని కోర్సులు చేసి ఉంటున్నాను. ఎంతగా అప్‌డేట్ చేసుకోవటము. మరి యొక్క లైబ్రరీ సైన్స్‌లో ఉన్నటువంటి కోర్సెస్ అన్నీ కూడా చేయటానికి అవైలబుల్‌గా ఉన్నటువంటి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్, మాస్టర్స్, పీహెచ్‌డీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ లైబ్రరీ ఆటోమేషన్, నెట్వర్కింగ్. అంతేకాకుండా ఇంకా కంప్యూటర్ కోర్సెస్ ఇంకా ఎన్నెన్నో ప్రియులారా చేయటానికి దేవుడు సహాయం చేసి ఉంటున్నాడు. కాబట్టి ఆ రీతిగా ప్రియులారా అది చాలా అవసరం. ఆ ప్రొఫైల్‌లో వాళ్ళు అవన్నీ గూడా చూస్తారు. లాస్ట్ 3 ఇయర్స్‌లో ఎటువంటి మరి వర్క్‌షాప్స్, కాన్ఫరెన్సెస్ అటెండ్ అయ్యారు. ఏం పేపర్స్ ప్రెజెంట్ చేశారు. మరి దాన్ని బట్టి వాళ్ళు ఎస్టిమేట్ ఏస్తారు.
చాలా మంది ఊరికనే మేము ఎప్పుడో గ్రాడ్యుయేషన్ అవుతుంది, బీటెక్ అయిపోయేప్పుడు గ్రూప్ లేకపోతే గవర్నమెంట్ జాబ్కు ప్రిపేర్ అవుతున్నాం సంవత్సరాల తరబడి. బట్ వైల్ వర్కింగ్ యూ క్యాన్ ట్రై దట్ థింగ్. కాబట్టి ఆ యొక్క మరి ఎంతో అవసరం పిల్లల ప్రొఫెషనల్గా కూడా మరి మనము కెరియర్ పరంగా మనం ఎంతైనా ఉద్యోగం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎన్నో నేర్చుకుంటాం నీ యొక్క ప్రొఫెషన్లో పిల్లలు. ఇంటి దగ్గర ఒక్క సంవత్సరం గ్యాప్ వస్తే ఎందుకు ఈ గ్యాప్ వచ్చిందని చెప్పి మరి ఇంటర్వ్యూస్లో అడుగుతారు. కాబట్టి దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. కాబట్టి యవనస్తులకు మరి మరి చెప్తున్నాను. కాబట్టి చురుకైనటువంటి ఈ యొక్క వినటము, మరి పెద్దలు చెప్పేటటువంటి వినడం, మీ జీవిత భాగస్వామి ముఖ్యంగా వివాహంలో ఇద్దరు కలిసి విని మరి సంభాషించుకోవటం, మరి ఆ బహిరంగ సంభాషణ కోసం సురక్షితమైన స్థలాన్ని సృష్టించండి. క్రియేట్ ఎ సేఫ్ స్పేస్ ఫర్ ఓపెన్ డైలాగ్. భార్యాభర్తలు ఇద్దరు కలిసి పిల్లలు, దేర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్. ఇద్దరు కలిస్తే పిల్లలు ఎక్కడ ఇద్దరు కలిసి అగ్రిమెంట్కి వస్తారు. ఎస్, మనం కొంచెం ప్రయాసపడినప్పుడు నిజంగా మీ యొక్క ఆ కుటుంబానికి ఆ భవిష్యత్తు శ్రేయస్సు ఆ దేవుడు సహాయం చేయబోతున్నాడు పిల్లలు. కలిసి విజయాలను జరుపుకోండి. సెలబ్రేట్ అచీవ్మెంట్స్ టుగెదర్. ఒకరి విజయాలను ఒకరు గుర్తు చేసుకోవటం, ఇద్దరు కూడా కలిసి దేవునికి ఎంతగా థ్యాంక్ఫుల్గా ఉండవలసినటువంటి వారమై ఉంటున్నాము. స్ట్రెంగ్థన్స్ మరి ఎమోషనల్ కనెక్షన్స్ అండ్ అప్రిషియేషన్, భావోద్వేగ సంబంధాన్ని మరి ప్రశంసలను కూడా ఈ రీతిగా ఇద్దరు కలిసి మరి చేయటం వలన అది బలపరుస్తుంది పిల్లల. ప్రోత్సాహానికి మూలంగా ఉండండి. బి ఏ సోర్స్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. ఎంకరేజ్ వన్ అనదర్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పిల్లల. ధృవీకరణ యొక్క ఆ క్రమం తప్పకుండా పదాలను అందించండి. ఆఫర్ రెగ్యులర్ వర్డ్స్ ఆఫ్ అఫర్మేషన్, ప్రైజింగ్ వన్ అనదర్, ఎంకరేజింగ్ వన్ అనదర్. మరి అవి ఎంతైనా అవసరం. ఒకరి వ్యక్తిగత కళలు మరియు లక్ష్యాలను మద్దతు ఇవ్వండి. కాబట్టి ప్రియులారని భార్యకు ఉన్నటువంటి అభిరుచులు లేకపోతే వారి యొక్క కోరికలు, డ్రీమ్స్ అండ్ గోల్స్, అలాగనే భర్తకు ఉన్నటువంటి భార్యలు ఆలోచించాలి. సపోర్ట్ ఈచ్ అదర్స్ ఇండివిజువల్ డ్రీమ్స్ అండ్ గోల్స్. అది చాలా ముఖ్యం ప్రియులారా. ఆ రీతిగా ఏదో మరి భర్త యొక్క ఏకాగ్రత వెళ్ళటమే కాదు, కానీ మరి ఆ భార్య యొక్క ఆస్పిరేషన్స్ ఏంటి, కోరికలు ఏంటి, అవి కూడా మరి భర్తలు తెలుసుకోవాలి. అలాగనే మరి భార్యలు కూడా భర్తల యొక్క వాళ్ళని ఎంకరేజ్ చేయటం, సపోర్ట్ చేయటం అనేటటువంటి అన్ని విధాల సహకరించవలసినటువంటి అవసరం ఉంటున్నది పిల్లల. ఆ రీతిగా మరి ఈ యొక్క మరి చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో వివాహంలో మద్దతు మరి ప్రోత్సాహము యొక్క ముఖ్యమైనటువంటి పాత్రను మనము చదువుకొని ఉంటున్నాము. మరి కాబట్టి ఇద్దరు కలిసి పిల్లలు చురుకుగా ఉద్ధరించుకోవటము మరి దేవుని ప్రేమను ప్రతిబింబిస్తుంది పిల్లలు. యాక్టివ్లీ అప్లిఫ్టింగ్ వన్ అనదర్ రిఫ్లెక్ట్స్ గాడ్స్ లవ్. కాబట్టి వివాహం అనేది మరి సవాళ్ళను అధిగమించే విజయాలను జరుపుకునే ఉత్తమ ప్రయాణము, కలిసి ప్రయాణించటం పిల్లలు. మ్యారేజ్ ఇస్ ఎ జర్నీ, బెస్ట్ ట్రావెల్ టుగెదర్, నావిగేటింగ్ ఛాలెంజెస్ అండ్ సెలబ్రేటింగ్ విక్టరీస్. ఎంత మంచి పదం పిల్లలు. కాబట్టి ఆ యొక్క వైవాహ జీవితంలో ప్రియులారా దేర్ ఇస్ నథింగ్ పిల్లలు. ఇద్దరు కలిసి ఉంటే కలదు సుఖం. కలిసి ప్రియులారా ప్రయాణం చేయటం ఇట్స్ ఎ జర్నీ. ఈ యొక్క జర్నీలో ప్రియులారా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, సహకరించుకుంటూ, సపోర్ట్ చేసుకుంటూ, ఉత్తేజపరుచుకుంటూ ఆ రీతిగా ముందుకు వెళుతున్నప్పుడు ఎంతగా 3 పువ్వులు 6 కాయలుగా ముందుకు వెళ్తున్నారు. మా యొక్క కుటుంబ జీవితంలో ఇద్దరం కలిసి ప్రియులారా కుటుంబాన్ని కట్టుకుంటూ వెళ్తున్నప్పుడు ఎంతగా దేవుడు సహాయం చేస్తున్నాడు. ఇప్పటి వరకు కూడా మరి దేవుని యొక్క కృపను బట్టి ఒకళ్ళను అడిగేటటువంటి ఆ పరిస్థితి రాకుండా పిల్లలు దేవుడే మాకు కష్టపడి పనిచేయటం. బైబిల్ యొక్క వాక్యం ఉన్నది, వర్క్ హార్డ్ అండ్ డు నాట్ డిపెండ్ ఆన్ ఎనీ అదర్ పర్సన్. కాబట్టి ఆ రీతిగా కష్టపడి చేతులతో పని చేసుకోవటం. నేను అదే చాలా మందికి చెప్తుంటాను. చాలా మంది మరి పాస్టర్లు కాంటాక్ట్ చేస్తుంటారు, చర్చలకు లేకపోతే ఈటకో వాటికి ఇవ్వమని చెప్పి. కష్టపడి పనిచేసి మీ యొక్క సంఘానికి అవసరమైనటువంటిది మీరు రైజ్ చేసుకోవాలి. మరి మీ సంఘంలో ఉన్నటువంటి సభ్యులు అందరూ కలిసి మరి ఆది క్రైస్తవుల్లో ఉంటే వాళ్ళందరూ కూడా వారికి ఉన్నదంతా కూడా
మరి అక్కడ పాదంలో అపోస్తుల యొక్క పాదముల దగ్గర పెట్టి ఆ సంఘానికి అవసరమైనటువంటి వాడిని వారు సెల్ఫ్ రిలయన్స్. మరి ఆ రీతిగా పిల్లలు అలాగనే కుటుంబంలో కూడా పిల్లల మా యొక్క జీవితంలో అనేక రీతులుగా మరి బిడ్డల యొక్క మరి ఆ చదువుల విషయంలో కానివ్వండి, పెళ్ళిళ్ళ విషయంలో అన్నిట్లో కూడా ఎప్పుడు ఎంత అవసరమో అంత దేవుడు మాకు అనుగ్రహించి ఉంటున్నాడు పిల్లలు. వీళ్ళను వాళ్ళను మరి ఎదురు చూడకుండా, ఎందుకు అదంతా ఎప్పుడంటే సాధ్యమైంది ఇద్దరు కలిసి, మేమిద్దరం కలిసి కుటుంబాన్ని కట్టుకోవటం, కలిసి ప్రార్థించుకోవటం, కలిసి మరి ఇద్దరం మరి పని చేయటము, ఈ రీతిగా ముందుకు వెళ్ళటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. కాబట్టి ఆ రీతిగా ప్రియులారా వినుచున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకం ఉన్నటువంటి తండ్రి, ఒక గొప్ప దేవా తండ్రి యొక్క వివాహం అనేటటువంటి ప్రభావ, మరి వివాహం ద్వారా తండ్రి మీరు అనేక మందిని జతపరుస్తున్నారు ప్రభావ, మీకు వందనాలు. మరి ఈ యొక్క వివాహక జీవితంలో ప్రభావ, వివాహంలో మరి ఒకరినొకరు మద్దతు, ప్రోత్సాహం ఎంతైనా తండ్రి అవసరం ప్రభావ, మూలాలుగా ఉంటున్నాయి ప్రభావ. ఆ రీతిగా తండ్రి ఒకరినొకరు మద్దతు ఇచ్చుకుంటూ, సహకరించుకుంటూ, ప్రోత్సహించుకుంటూ ప్రభావ ముందుకెళ్ళటానికి సహాయం చేయండి. వినుచున్న వారిలో ప్రభావ, వారి కుటుంబాల్లో వారి ప్రతి అవసరతను కూడా తీర్చండి ప్రభావ. ఒక గొప్ప నాయన వాళ్ళకు సిద్ధంగా ఉన్నటువంటి ప్రభు యవన బిడ్డలను కూడా దర్శించి ప్రభు, మంచి ప్రభు జీవిత భాగస్వాములు దయచేసి ప్రభు రాంటి దినాలు ఎంత సంతోషంతో, సమాధానంతో, సమృద్ధితో ప్రభు కుటుంబాలు, క్రీస్తు కేంద్రిత కుటుంబాలను ప్రభు మీరు అనుగ్రహించమని తండ్రి వేతబడినటువంటి వాక్యం ప్రతి ఒక్కరి యొక్క హృదయాల్లో ఫలింపజేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామమున మీకు అందరికి కూడా వందనాలండి. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే యూ కెన్ ఆల్వేస్ సెండ్ టు అస్. వీ హ్యావ్ వైటల్ లివింగ్ ప్రేయర్ గ్రూప్ ఉంటున్నది. మరి వారు ప్రార్థన చేస్తారు. మరి అంతేకాకుండా ఇంకా అనేక పరిచర్యలు కూడా ఉంటున్నవి. మరి ఈ యొక్క శనివారపు దినమునందు మరి గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ వీకెండ్ మీటింగ్ జరుగుతుంది మొట్టమొదటి శనివారం. మరి యూకే, యూరోప్లో ఉన్నటువంటి మన యొక్క తెలుగు వారితోటి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మీ తెలుగు వారిని ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాము. Have a good day. God bless you all.